హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాని రివ్యూ. ఈరోజు బిగ్ బాస్ షో సూపర్ ఉందండి. ఆఫ్టర్ నామినేషన్ మనం అనుకునే పాయింట్లు కొత్తగా వచ్చాయి. ఎమోషనల్ రోలర్ కోస్టర్. నాగమణి నిఖిల్కి హ్యాండ్ ఇచ్చిన సోనియా మామూలుగా లేదు, ఇచ్చేసిందండి హ్యాండ్. నాకు తెలిసి ఈ గేమ్ షోలో నాకు ఒక కంక్లూజన్ అయితే వచ్చింది. ఖచ్చితంగా మంచివాడిగా మారిన నిఖిల్ త్వరగానే ఈ హౌస్లో నుంచి బయటికి పట్టక్. బాస్ ఇస్ బ్యాక్, ద మనీ ఈజ్ బ్యాక్. నాగమణికంట మామూలుగా ఉండదండి గేమ్. రోజుకి ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాడండి. స్టార్టింగ్లో ఫుల్ ఎమోషనల్గా ఉన్న, ఫుల్ డౌన్గా ఉన్న మనీ తిరిగి లేచాడు, బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. ఫైట్ చేసేవాడికి బిగ్ బాస్ షోలో ప్లేస్ అని నేను నమ్ముతున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రతి పాయింట్ గురించి మనం ఈ గేమ్ షో అంటే ఈరోజు బిగ్ బాస్ షో ఈరోజు బిగ్ బాస్ షోలో జరిగిన ప్రతి పాయింట్ గురించి అంటే ఈ పాయింట్ కంబైన్ చేసుకుంటూ మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్టర్ నామినేషన్ తర్వాత పిచ్చి నామినేషన్లు, పిచ్చి రిజల్ట్ చెప్పిన తర్వాత బిగ్ బాస్ మంచి గేమ్ పెట్టాడని నేను అనుకుంటున్నానంటే. ఎందుకంటే నామినేషన్లో ఎవరే వ్యాలిడ్ పాయింట్స్ కాదు, పిచ్చి పాయింట్స్ ఉన్న పాయింట్స్ని చూపించారు. సరిగ్గా ఆడలేదు, సరిగ్గా లేదని నేను బాగా భావిస్తున్నాను. అది బాగలా. నామినేషన్ ఫైట్స్ అనేది బాగలా. అసలు నామినేషన్ ఫైట్స్ అంటే ఏంటి? కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇలాంటివన్నీ ఉండాలి. ఏమీ లేకుండా బిగ్ బాస్ షో నామినేషన్ అయిపోయింది. దీన్ని కాంపన్సేట్ చేయడానికి బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. అతని ఆట మామూలుగా లేదు. చూడండి, ఫస్ట్ గేమ్ నిమ్మపండు కావాలా నాయనా, నిమ్మపండు కావాలా. ఈ నిమ్మపండు గేమ్ కోసం ఏం పెట్టాడు అంటే ఫుడ్ అందరికీ ఇచ్చేశాడు. గ్రాసరీలో క్లాన్స్ లీడర్లు వెళ్ళి ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారు. ఈ ఐటమ్స్ మీకు కావాలంటే 3 టీములకి 2 గేమ్స్ పెడతాను. 2 గేమ్స్ గెలిచిన వాళ్ళకి ఫుడ్, మిగతా వాళ్ళకి ఫుడ్ లేదు. వీక్ అంతా ఫుడ్డే ఉండదు. చచ్చిపోయారు, మామూలుగా ఉండదు. అలాగే ఆ 2 టీములు గెలవడానికి 2 గేమ్స్ పెట్టాడు. ఫస్ట్ గేమ్ ఏంటంటే నిమ్మపండు పడేస్తూ ఎన్ని నిమ్మకాయలు పట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. నిమ్మపండు కావాలా బాబు అని రవితేజ గారు చెప్పినట్టు నిమ్మపండు గేమ్ అది స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయినప్పుడు 3 క్లాన్స్ నుంచి 3 టీమ్స్ ఆడుతున్నాయి. ఎంతో బాగానే ఆడారు, గెలిచారు. ఎవరు గెలిచారంటే యశ్విని టీం. ఎక్కువ అంటే బాగా ఆడారు, మోసం చేసి గెలిచారు, చేయకుండా గెలిచారు. భాష గారు చెప్తారు డెసిషన్, యశ్విని టీం గెలిచారని. అక్కడ స్టార్ట్ అవుతుందండి ఎమోషనల్ రోలర్ కోస్టర్. సోనియా ఈజ్ బ్యాక్. అసలు ఏం చేసిందంటే ఎమోషనల్గా నిన్నటి వరకు నెగిటివ్ ఉన్న సోనియా ఇవాళ ఎమోషనల్ చూపించి ఎమోషనల్ రోలర్ కోస్టర్లో జనాన్ని పిచ్చోలు చేయడానికి ఎంత డ్రామా ఆడిందండి. ఆ డ్రామా ఏంటంటే సిచ్యువేషన్, మనకే ఫుడ్ దొరుకుతుంది, నిన్నటి వరకు అందరం కలిసి తిన్నాము, ఇప్పుడు ఎవరి ఫుడ్ వాళ్ళకేనంటే ఎంత బాధగా అని అంటదండి. అభయ్ నవీన్ దగ్గర నటించిన విధానం, వీళ్ళందరూ చూసి సోనియా దగ్గరికి వెళ్ళిపోవడం అసలు మామూలుగా నటించలేదండి. ఇదంతా నటనని నేను ఫీల్ అవుతున్నా. మీ సెక్షన్ నేనే నటనని నేను ఫీల్ అవుతున్నానండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి, చూద్దాం. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అసలు ఆవిడ ఆడే ఆట అంతా బోగస్ ఆట. సోనియా ఎమోషనల్ రోలర్ కోస్టర్లో చూపిస్తున్నట్టు చేస్తూ డ్రామా ఆడిందని నేను అభిప్రాయపడుతున్నా. ఆ గేమ్ అయిపోయిన తర్వాత సెకండ్ గేమ్ మిగిలింది 2, నిఖిల్ టీం అండ్ నైనికా టీం. వీళ్ళిద్దరికి గేమ్ పెడతారు బిగ్ బాస్. కనిపెట్టు, పరిగెత్తు, దీంట్లో ఫైట్ చేస్తారు. స్టార్టింగ్లో నిఖిల్ కిరాక్సితో ఆడదాం అనుకుంటారు. ఇక్కడ నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి. నిఖిల్ మంచివాడిగా మాడిపోయాడు. నా ప్రకారం మంచివాడికి బిగ్ బాస్ షోలో చోటు లేదు. దాని గురించే నిఖిల్ నైనికాతో ఒక ప్లేస్లో అంటాడు, నేను మంచివాడిగా మారిపోయాను. ఎమోషన్ చూపించినా తప్పే, చూపించకపోయినా తప్పే. చూపించకపోతే యాటిట్యూడ్ అంటారు, నేను చేయలేను, ఐ మేబీ క్విట్ అని చెప్పి అంటాడు. ఇవన్నీ విషయాలు చూస్తుంటే తను ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి
నాకు తెలిసి ఈ వీక్లో వెళ్ళిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఉన్న ఫస్ట్ వీక్లో బాయ్, రెండో వీక్లోనే వెళ్ళిపోతే గేమ్ ఎలా ఉంటుంది? బిగ్ బాస్కి బాగోదు, ఏదైనా జరగచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ గేమ్లో నిఖిల్ ఆడతానంటే మణికంఠ వచ్చాడండి, ది బాస్ ఈస్ బ్యాక్, నేనే ఆడతా, నేను ఎవరిని నమ్మను, ఐ ట్రస్ట్ ఓన్లీ మై సెల్ఫ్, నేనే ఆడతా అని చెప్పి ముందుకు వచ్చి ఫైనల్గా ఆడడానికి నిఖిల్ ఒప్పిస్తాడు. నిఖిల్ ఒప్పుకొని మణికంఠని పంపిస్తాడు. మణికంఠ కిరాక్ సీత ఆడతారు. దీనిలో ఇక్కడ మళ్ళీ అశ్విని ఏమో జడ్జ్. ఆ అశ్విని కూడా ఏం చేస్తుంది, ఇక్కడ తను ఎమోషనల్ రోల్ కోస్టర్లో ఖచ్చితంగా పడిందండి. ఎందుకంటే అశ్విని ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతుంది. దీంట్లో ఫైనల్గా తేలింది ఏంటంటే కిరాక్ సీత 3 పాయింట్లు, మణికంఠ 2 పాయింట్లే వస్తాయి. మణికంఠ ఫైట్ చేస్తాడు, నేను కరెక్ట్గానే చేశాను, 1 పాయింట్ నాకు రావాలి, ఎందుకంటే 250 గ్రామ్స్. ఎవడు తయారుపడతాడండి 250 గ్రామ్స్ ఆఫ్ మరబరాలు? ఎవడు తయారు ఎగ్జాక్ట్గా 265 తెచ్చాడు, చేయించగా. అశ్విని కూడా వినదు. తను ఆలోచించిన విధానం ఏంటంటే నిఖిల్ క్లాన్లో ఇద్దరే ఉన్నారు, నైనికా క్యాంప్లో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ వెళ్తే ఏదో ఒక విధంగా షేర్ చేసి నిఖిల్ వాళ్ళకి ఇవ్వచ్చు అని అనుకుంటారు. ఆ అలా చెప్దామనుకుని ఏడుస్తూ బాధపడుతూ అరుస్తున్న సోనియా కాస్త అరుస్తున్న అశ్విని కాస్త ఏడ్చేస్తుంది. ఏడ్చి డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఆ డ్రామాలో అశ్విని కూడా బాగా ఏడ్చి పిచ్చిదైపోయి ఏం చేయాలో అర్థం కాక గేమ్ క్లారిటీ వచ్చేస్తుంది. బిగ్ బాస్ చెప్తాడు నైనికా టీం గెలిచింది, వాళ్ళ ఫుడ్ వాళ్ళకే, ఓడిపోయిన నిఖిల్ టీంకి రాజుజావా ఓన్లీ సాల్ట్, ఈ వారం ఈ తిరుపతి చచ్చిపోండ్రా అని చెప్పి చెప్తాడు. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత అశ్విని కూడా ఒక డెసిషన్కి వస్తుంది. సోనియాని రూమ్లోకి వచ్చాక నువ్వు ఈ రూమ్లోనే, ఈ బెడ్రూమ్లోనే పనుకో, వేరే రూమ్కి వద్దు, ఎందుకంటే మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు, ఎమోషనల్గా కనెక్ట్ అయితే మనం గేమ్ సరిగ్గా ఆడలేము అంటుంది. అశ్విని కూడా చెప్పిన పాయింట్ చాలా బాగుంది. దీనికి సోనియా వెళ్ళి నిఖిల్తో అంటుంది, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వు అనేది నా పర్సనల్ ఒపీనియన్, అది క్లాన్కి సంబంధించింది కాదు, అయినా నన్ను ఎందుకు అంటుంది అని ఒక పాయింట్ నిఖిల్కి రైస్ చేస్తుంది. ఎంత తెలివిగా రైస్ చేస్తుందంటే నెక్స్ట్ కట్లో చూపిస్తాడు బిగ్ బాస్. మళ్ళీ సోనియాకి నిఖిల్కి ఉన్న కాన్వర్సేషన్ ఎలా ఉంటుందంటే, స్టెప్డ్ ఇంటూ రాంగ్ డెసిషన్, నేను రాంగ్ డెసిషన్లోకి వచ్చేసానేమో అని భయంగా ఉంది అని నిఖిల్కి చెప్పగానే నిఖిల్ చాలా బాధపడిపోయి, నీకేమనిపిస్తే అది చెయ్యి, పృథ్వీ, నువ్వు, అభయ్, నవీను, మీరు బాగుండాలి, మీరు అనుకుంటే నాకు నచ్చదు అని చెప్పేసి అంటాడు. అంటే అక్కడ సోనియా గేమ్ ప్లాన్ స్టార్ట్, గెలిచే వాళ్ళతోనే ఉండాలి, గెలిచే వాళ్ళతోనే ఫైట్ చేయాలి, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని తొక్కి పెట్టేయాలి. ఫస్ట్లో నిఖిల్ని తొక్కింది, తర్వాత విష్ణుప్రియని తొక్కింది, సీతని తొక్కాలని ట్రై చేసింది కానీ అవ్వలేదు. ఇప్పుడు నిఖిల్ గేమ్ ఓవర్ అని తెలిసి నిఖిల్ వెళ్ళిపోతున్నాడు అనుకుని తనని వదిలించేసుకుంటేనే సోనియా ఖచ్చితంగా నిఖిల్కి హ్యాండ్ ఇచ్చేసిందని నేను అభిప్రాయపడతానండి. మీ అభిప్రాయం ఏంటి దీంట్లో? తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ గేమ్ షోలో, అంటే జరగబోయే షోలో పృథ్వీని పట్టుకొని వేలాడబోతున్న సోనియా, అది నా ఒపీనియన్. మీరేమంటారు? ఖచ్చితంగా సోనియా ఈ డెసిషన్లో ఏం చేసిందంటే నిఖిల్ గారిని గేమ్ నుంచి పక్కకి జరిపేసింది. ఎందుకంటే వాడు క్విట్ అన్నాడు. అందుకే నేను తమ్లైన్లో పెట్టా, సోనియా నిఖిల్కి హ్యాండ్ ఇచ్చిందా? ఇచ్చేసిందండి, ఇచ్చేసింది అని పక్కకి జరిపేసిన తర్వాత అంతా ఒక్క మ్యాటర్ లేదు మాట్లాడుకోవడానికి, అక్కడ పాయింట్లు లేవు. అదండి ఈరోజు జరిగిన షోలో మంచి పాయింట్లు. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.